సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. ప్రావర్బ్స్ 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఉదయకాలము నీ సన్నిధిలో మేము సంఘముగా కూడుకోవడానికి, నూతన సంవత్సరపు మొదటి ఆరాధనలో మేము పాలిభాగస్థులముగా ఉండుటకు మమ్మను సజీవ లెక్కలో ఉంచినందుకు, మాకు స్వస్థ బుద్ధినిచ్చి నీ యొక్క ఈ గొప్ప భాగ్యములో మమ్మను నడిపించినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ద్వారా కూడి వచ్చినటువంటి సంఘముతో మాట్లాడి మీరు మహిమ పొందండి. మీ గొప్ప మేళ్ళు మాకు, మా ద్వారా ఇతరులకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ని తెరవమన్నప్పుడల్లా తెరిచి వాక్యమును ధ్యానించమని కోరుతున్నాను. సో చివరి ఆదివారము, చివరి సంవత్సరపు కూడికలో ఇంట్రాస్పెక్షన్ గురించి మనము దేవుడు మాట్లాడుతుండగా విన్నాం. ఆత్మ పరిశీలన గురించి. అండ్ ఈ నూతన సంవత్సరము 2022లో మొదటి ప్రభు దినము నందు దేవుడు మనతో ఈ సామెత 27వ అధ్యాయము 17వ వచనం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఒక సామెత మనకు కనబడుతుంది, ఒక ప్రావర్బ్ మనకు కనబడుతుంది. అండ్ ఈ యొక్క సామెతలో ఒక గొప్ప పదునైనటువంటి సత్యం ఉంది. ఈ సత్యము ప్రతి మనిషి యొక్క జీవితాన్ని దీవెనకరంగా మార్చడమే కాకుండా, ఆ మనిషి ఇతరులకు దీవెనకరంగా మారడానికి కూడా దేవుడి చేత వాడబడగలిగేటువంటి సత్యం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. సో ఈ సామెత దేని గురించి మాట్లాడుతోందంటే ప్రభావము గురించి, ఇన్ఫ్లుయెన్స్ గురించి. ఒక మనిషి ఇంకొక మనిషి మీద వేసేటువంటి ప్రభావం ఎంత బలముగా ఉంటుంది, ఎంత గొప్పదిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఇనుము తీసుకొని ఆ రెండింటిని మనము రుద్దినప్పుడు వాటి మధ్యలో కలిగేటువంటి రాపిడి వలన ఆ రెండిటిలో కూడా ఒక మేలు జరుగుతుంది. అంటే పదునుగా ఉన్నటువంటిది మొద్దుబారిపోయినటువంటి దాన్ని రుద్దినప్పుడు దానికి కూడా పదును కలిగించగలదు. సో ఒక మనిషి ఇంకొక మనిషి జీవితానికి ఆ రకంగా దేవుడి కొరకు పదును పెట్టేటువంటి స్థితిని, లేకపోతే ఆధిక్యతను కలిగి ఉంటాడు అనేది దేవుని యొక్క ఉద్దేశం. సో దీంట్లో ఒక స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్, అంటే ఒకరిని ఉత్తేజపరిచేటువంటి శక్తి ఉంది. ఒకరిని షార్పన్ చేసేటువంటి శక్తి, అంటే ఒకరికి పదును పెట్టేటువంటి శక్తి ఉంది. ఒక పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డ ఒక పాపిగా ఉన్నటువంటి మనిషిని పదును పెట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచన, ఆ వ్యక్తి యొక్క ఆశయము, ఆ వ్యక్తి ఎదుట ఉన్నటువంటి మార్గములన్నింటిలో కూడా అతడికి వెలుగు లభించి అతడు మారు మనసు పొంది రక్షించబడితే అతడి జీవితము పనికిరానటువంటి జీవితం ఈ లోకంలో పనికి వచ్చేటువంటిదిగా మారుతుంది. సో క్రీస్తు యేసునందున్నటువంటి ప్రతి ఒక్కరు, క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధ వాక్యము యొక్క జ్ఞానము ద్వారా ఇతరులను ప్రభావితం చెయ్యాలి. ఇన్ఫ్లుయెన్స్ అనే ఆంగ్ల పదము ఇన్ఫ్లుయెన్జా అనేటువంటి పదము నుండి వచ్చింది. ఇన్ఫ్లుయెన్జా అంటే ఒక వ్యాధిని ఇతరులకు అంటించేటువంటి ప్రక్రియ. వైరస్ ఒకరి నుండి ఇంకొకరికి ఎలా సోకుతుందో అలాగే ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకరికి సోకుతుంది. ఒకరిది మంచి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇతరులను ప్రభావితం చేస్తుంది మంచి కొరకు, చెడు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇతరులను చెడు కొరకు ప్రభావితం చేస్తుంది. సో ఒక మనిషికి ఇప్పుడు ఒమిక్రాన్ ఉంటే ఆ వైరస్ని ఇతరులకు అంటించినట్టు, మనలో యేసుక్రీస్తు యొక్క వర్చ్యూ ఏదైతే ఆయన యొక్క దైవత్వానికి, దేవుడి యొక్క గుణానికి సంబంధించినటువంటి ఆ లక్షణం ఉందో దాన్ని ఇతరులకు మనము అందించేటువంటి వారముగా ఉండాలి. ఆంగ్లంలో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ద కెపాసిటీ టు హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ద క్యారెక్టర్, డెవలప్మెంట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఒక వ్యక్తి లేక ఒక విషయం మీద అభివృద్ధి కొరకు, మార్పు కొరకు అండ్ గుణమును అనుగ్రహించుట కొరకు చూపించేటువంటి శక్తి లేకపోతే ప్రభావం. ప్రభావము అంటే ఇతరులను మార్చు శక్తిని కలిగి ఉండుట. 1969 సంవత్సరంలో మొట్టమొదటిసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక ఎస్ట్రానమర్ ఆ మూన్ మీదకి వెళ్ళి, చంద్రమండలం మీదకి వెళ్ళి కాలు పెట్టాడు. ఆయన వచ్చేసాడు. ఇప్పుడు దాదాపు
50 ఏళ్ళు అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా వారు మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా మీరు మూన్ మీదకి వెళ్తే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ యొక్క ఫుట్ ప్రింట్స్ చెక్కు చెదరకుండా అట్లాగే ఉన్నాయి. సో ప్రతి మనిషి తన జీవితంలో తన యొక్క ఫుట్ ప్రింట్ ని విడిచిపెడతాడు. మన అడుగు జాడల్ని మనం విడిచిపెడతాం. యేసు ప్రభు గురించి 1 పేతురు 2:21 రాయబడి ఉంది. ఆయన అడుగు జాడల్ని విడిచిపెట్టాడు. 2000 సంవత్సరాలుగా ఆయన విడిచిపెట్టినటువంటి అడుగు జాలల్లో లక్షల మంది లేక కోట్ల మంది సంఖ్య నాకు తెలియదు, కానీ దేవుని యందు విశ్వాసంలోనికి వచ్చి విధేయత చూపి ఆయన్ని అనుచరులుగా వెంబడించినటువంటి వారందరూ కూడా యేసు 2000 సంవత్సరాల క్రితం విడిచిపెట్టినటువంటి అడుగుజాడల్లో నడిచినట్లు, లేక ఈయన మూన్ మీద విడిచిపెట్టినటువంటి అడుగుజాడలు ఇంకా చెక్కు చెదరనట్లు మనము కూడా ప్రతినిత్యము మన అడుగు జాడల్ని విడిచిపెడుతున్నాం. మన లైఫ్ యొక్క ఫుట్ ప్రింట్స్ ని, మన టెస్టిమనీ యొక్క ఫుట్ ప్రింట్ ని, మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ యొక్క ఫుట్ ప్రింట్ ని మనం విడిచిపెడుతున్నాం. సో ఇతరులు దాన్ని అనుసరించుటకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం. అది మంచిదైతే చాలా మంచిది, అది చెడ్డదైతే చాలా దారుణమైనటువంటి విషయం. కానీ చాలాసార్లు మనుషులు దీని గురించి గంభీరంగా ఆలోచించరు. నా జీవితం నా ఇష్టం అనుకుంటారు. నీ జీవితం నీ ఇష్టం కాదు, నా జీవితం నా ఇష్టం కాదు. ఎందుకంటే మన జీవితం ఇతరుల జీవితాలతో ముడిపడుంది. దేవుడు ముడిపెట్టాడు. నేను దారి తప్పితే అనేకులు నాతో ముడిపెట్టబడినటువంటి వారిని దారి తప్పిస్తాను. నేను దారిని తెలుసుకొని దారిన పోతే నాతో ముడిపెట్టబడినటువంటి వారిని అందరినీ కూడా మంచి దారిన నడిపిస్తాను. సో ఏ మనిషి కూడా ఒక మేధావి అన్నట్టు, మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ సాలిట్యూడ్, మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ సొసైటీ. మనిషి ఒంటరి బతుకు తనకు తోచినట్టు బతకడానికి దేవుడి చేత సృష్టింపబడలేదు. మనిషి సమాజము కొరకు సృష్టించబడ్డాడు. అంటే మనిషికి సామాజిక స్పృహ ఉండాలి, మనిషికి సామాజిక బాధ్యత ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి మనిషి తప్పకుండా నేను ఇతరులను మంచి కొరకు ప్రభావితం చేస్తున్నానా అనేది ఎక్కువ సార్లు చూసుకుంటాడు. సో ఇక్కడ మన ప్రాధాన్యత సరిగ్గా ఉంటే మనము సరైనటువంటి రీతిలో జీవితాన్ని జీవించగలం. ఈరోజు యానా ఇచ్చినటువంటి టెస్టిమనీలో ఒక్క కంప్లైంట్ కూడా లేదు. చాలా మంది చాలా టెస్టిమనీస్ ఇస్తారు. నా లైఫ్లో ఇంతవరకు ఇంత మంచి టెస్టిమనీ నేను వినలేదు. 31 yearsలో గ్రేట్ పీపుల్ యొక్క టెస్టిమనీని విన్నాను. వారి యొక్క వయసు, వారికి ఉన్న అనుభవంతో వారు ఆ రకంగా సాక్ష్యాలు చెప్తే అది నాకు గొప్ప కాదు. కానీ ఇంత చిన్న కుమార్తెకు ఉన్నటువంటి ఆ చిన్న అనుభవంలో ఇంత గొప్ప సాక్ష్యం చెప్పుట అది చాలా గొప్ప విషయం. ఎంతో మంది సరైనటువంటి ప్రయారిటీ లేకపోవడం చేత లోకంలోనికి వస్తారు, కొట్టుకొని పోతారు. కొంతమంది లోకంలో కుదురుగా నిలబడతారు, అనేకులకు మార్గాన్ని చూపిస్తారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నడూ కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తక్కువ అంచనా వేయొద్దు. అది చాలా శక్తివంతమైనది. తరతరాలకు, యుగ యుగాలకు ఎంతకాలం అయితే దేవుడు లోకానికి ఇస్తాడో అంతకాలము అది దాని యొక్క ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది. సో ఇది మనం ఎన్నడూ మర్చిపోకుండా మన ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉంది, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక తోబుట్టువుగా, ఒక టీచర్గా, ఒక సిటిజన్గా, ఒక క్రిస్టియన్గా మన యొక్క ప్రభావం ఇతరుల మీద ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. నా జ్ఞాపకం వస్తోంది, ఒక ఆదివారం ప్రభు దినమందు ఒక ఆయన క్రిస్టియన్ వేరే ఊర్లో ఉన్నాడు, హోటల్లో ఉన్నాడు. ఉదయమే ఆయన 7 గంటలకి డైనింగ్ హాల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ప్రిపేర్ అయ్యి వచ్చాడు అక్కడ నుండి చర్చ్కి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి. అదే సమయంలో ఆయన యొక్క హోటల్లో ఉన్నటువంటి మరొక 2 క్రైస్తవులు, వారు పైజామాస్తోనే వచ్చారు. అంటే వారు ఉదయం లేచి స్నానం చేయలేదు అండ్ వారు సిద్ధపడలేదు, వారికి సంఘానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేదు. వారు నైట్ డ్రెస్తో పైజామాస్తోనే వచ్చారు. కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడే ఇక 2 ప్యాకాట ఆడడం మొదలుపెట్టారు. సో ఈయనకి బాధ అనిపించింది, వీరు ఉదయం లేచి ప్యాకాట ఆడుతున్నారు ప్రభువుని ఆరాధించుటకు బదులు అని చెప్పి. కాసేపు అయిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, వీరు ఎట్లాగూ ఈ రోజంతా కూడా వ్యర్థపరుస్తారు, వీరు దేవుణ్ణి ఏ మాత్రం పట్టించుకోరు. సో వారి ముందే ఆయన తన కాఫీని కంప్లీట్ చేసినప్పుడు వెయిటర్ని పిలిచి ఒక మాట చెప్పాడు, నా గదిలో కొన్ని ఖరీదైనటువంటి వస్తువులు ఉన్నాయి, అవి నాకు తెచ్చి పెడితే నేను వాటిని నాతో పాటు తీసుకుపోతానని. అప్పుడు ఈ 2లో ఒక ఆయన అడిగాడు, ఎందుకు మీరు మరి ఇంకా వెనక్కి వచ్చి ఉంటారు కదా 2 రోజులు, మరి అప్పుడే ఎందుకు మీ ఖరీదైన సామాన్లు తీసుకుపోతున్నారంటే, ఆ అడిగిన వాడి వైపు చూస్తూ ఒక మాట చెప్పాడు, ఏ వ్యక్తి అయినా సరే దేవుడి విషయాల్లో ఒకదాన్ని మీరితే మిగతా వాటిని కూడా మీరడానికి అవకాశం ఉంది. మీరిద్దరూ దేవుడి యొక్క పరిశుద్ధ దినాన్ని అపవిత్ర పరిచి పాడు చేస్తున్నారు. అండ్ మీ 2 నేను పోయిన తర్వాత నా గదిలోనికి పోయి నా ఖరీదైన వస్తువులు దొంగతనం చేయరని గ్యారంటీ ఏముంది, అందుకనే నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు.
సో ఎప్పుడైనా ఒక మనిషి ఒక విషయంలో దేవుణ్ణి అవిధేయతతో కించపరిస్తే అన్ని విషయాల్లో ఆ వ్యక్తి కించపరచడానికి అవకాశాలు ఎక్కువ. కనుక వారు మరి అలాంటి పరిస్థితులు తమను పెట్టుకున్నారని ఈయన తన సామానుతో తాను వెళ్ళిపోయాడు. సో క్రైస్తవులకి దేవుడిచ్చినటువంటి ధన్యత ఏంటంటే దేవుడి కొరకు బ్రతుకుట, ఇతరులను కూడా దేవుడి వైపుకు ఆకర్షించుట. ఎలాంటి క్రైస్తవులు ఈ పని చేస్తారు? కేవలం దేవుడంటే ప్రేమ ఉన్నవారు, దేవుడంటే భక్తి ఉన్నవారు, దేవుడి పట్ల, దేవుడి యొక్క ఉద్దేశం పట్ల, ఆయన రాజ్య వ్యాప్తి పట్ల భారము కలిగినటువంటి వారు. ప్రతి మనిషికి భారం ఉంటుంది. కొంతమందికి ఒక రకమైనటువంటి భారము, కొంతమందికి ఇంకో రకమైనటువంటి భారం. అందరూ మనుషులకు ఉన్నటువంటి బర్డన్, లేకపోతే అందరూ మనుషులకు ఉన్నటువంటి ప్యాషన్, భారం ఏంటి అనేది చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైం అశాశ్వతమైనది, మోస్ట్ ఆఫ్ ద టైం లోక సంబంధమైనది, మోస్ట్ ఆఫ్ ద టైం ఇతరులకు పెద్దగా ఉపయోగపడినటువంటిది, స్వంతానికి మాత్రమే పనికొచ్చేది. కొన్ని మాత్రం ఉంటాయి, అవి నిత్యత్వానికి, దేవుడి రాజ్యానికి, అందరికీ ఉపయోగపడేవి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఇతరులను దేవుడి కొరకు ప్రభావితము చేయుట. మనం ఆయన సాక్షులము అని చెప్పాడు. ఆ సాక్ష్యంలో ఇతరులను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో కొన్ని విషయాలు ఈరోజు నేను పంచుకోక మునుపు, ఇది దీర్ఘమైనటువంటి విషయము, సీరియస్ సోబర్ మ్యాటర్ కనుక మీరు కూడా దీన్ని దీర్ఘముగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ఏ క్రైస్తవులకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎవరైతే ఎక్కువ భారం కలిగి ఉంటారో వారికి, నేను క్రీస్తులాగా ఉండాలి, నేను నా కుటుంబాన్ని క్రీస్తులోనే కలిగి పెట్టాలి, లేకపోతే క్రీస్తులోనే నా కుటుంబాన్ని కొనసాగించాలి, నా సంఘములో నేను ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించాలి, నా పని స్థలంలో నా సాక్ష్యం ఇతరులను ప్రభావితం చేయాలి, నా కమ్యూనిటీలో నేను ఇతరులకు మాదిరిగా ఉండాలి అని ఏ విశ్వాస అయితే, ఏ క్రైస్తవుడైతే భారముతో ఉంటుందో వారు ఈ పనిని చేస్తారు. మిగతా వారు ఎట్లా ఉంటారంటే, మనం ఒక పదార్థాన్ని కొన్నప్పుడు ఆ పదార్థాన్ని తీసుకుంటాం, దాని మీద ఉన్నటువంటి ర్యాపర్ని విప్పి చెత్తలో పారేస్తాం. సో చాలా మంది జీవితాలు ఎట్లా ఉంటాయి అంటే ఆ ర్యాపర్లు లాగా, జస్ట్ ట్రాష్ బిన్కి పనికొచ్చేటువంటి ర్యాపర్లుగా ఉంటాయి. సో 4 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్యామిలీ. ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని నీవు ప్రభావితం చేయి. ఆదికాండంలో 7వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. అక్కడ గంభీరమైనటువంటి మాటలు నోవహు అనేటువంటి వ్యక్తితో దేవుడు చెప్పాడు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని, కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. మరి ఆ సమయము ఎలాంటి సమయమో, ఆ తరము ఎలాంటి సమయమో మనందరికీ తెలుసు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడును కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, భూమి అంతా కూడా చెడిపోయింది, అక్రమం పెరిగిపోయింది, మనిషి తన యొక్క జీవితాన్ని దిగజార్చుకున్నాడు, మనిషి పశువు కన్నా హీనంగా, పిశాచి కన్నా పాప భూయిష్టమైనటువంటి వ్యక్తిగా తయారైపోయాడు. అలాంటి సమాజంలో నోవహు అనేటువంటి ఒకే ఒక వ్యక్తి దేవుడి దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డాడు. సో అతడు మాత్రమే నీతిమంతుడిగా ఉండట కాదు, అతని యొక్క ఇమీడియట్ ఫ్యామిలీ, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్లను కూడా దేవుడి కొరకు అతడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇలాంటి చెడ్డ తరంలో ఎటు చూసినా కూడా మన ముందింటి వారు చెడిపోయారు, మన వెనుకింటి వారు చెడిపోయారు, మన ఇరుపక్కల చెడిపోయారు. మనకున్నటువంటి ప్రతి బంధువు ఒక భ్రష్టుడు, ప్రతి బంధువు కూడా ఒక రాబంధువే. అలాంటి సమాజంలో నీ స్నేహితుడు, నీ సన్నిహితుడు, నీ సహయోగి ప్రతి ఒక్కడు కూడా దుర్మార్గుడే, దైవ వ్యతిరేకే. అలాంటి వారి మధ్యలో నీవు నీతిమంతుడిగా ఉండి, నీ భార్యను నీతిమంతురాలిగా ఉంచి, నీ 3 కుమారులను నీతిమంతులుగా ఉంచి, వారి 3 భార్యలను నీతిమంతులుగా ఉంచాడు అనంటే అది ఆషామాషి విషయం కాదు. చాలాసార్లు ఈ రోజున క్రిస్టియన్స్ అంటుంటారు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ వెరీ టఫ్, ఇట్ ఈస్ సో ఛాలెంజింగ్ టు లివ్ ఇన్ ద సిన్ఫుల్ వరల్డ్. ఐ నో ఇట్ ఈస్ ట్రూ. కానీ జస్ట్ ఇమాజిన్ ఇన్ నోవాస్ టైం, నోవా కాలంలో ఇంకా ఎంత దారుణమో. మరొక మనిషి, ఆయన కుటుంబానికి అవతల మరొక మనిషి దేవుడి వైపు ఉన్నటువంటి వాడు లేని ఆ సమయంలో అతడు దేవుడి కొరకు సిద్ధపడ్డాడు, అతడు తన కుటుంబాన్ని దేవుడి కొరకు సిద్ధపరిచాడు. సో నీతిమంతుడు, యథార్థపరుడు, దేవుడికి భయపడ్డాడు, తన కుటుంబాన్ని, ఆ భవిష్యత్తును చాలా ప్రాముఖ్యముగా ఎంచాడు. అందుకనే ఈ పాపిస్టి లోకంలో ఉన్నటువంటి పర్వర్షన్స్ కి, వక్రముతో కూడినటువంటి విషయాలకు, వ్యసనాలకు తన కుటుంబాన్ని అప్పగించుకోలేదు. పర సంబంధమైనటువంటి పరిశుద్ధతకు, ఆ పరిపూర్ణత కొరకే అప్పగించుకున్నాడు.
జార్జ్ ఎలియట్ అనే భక్తుడు అనేవాడు, ఒక వ్యక్తి సత్యముతో ప్రేమతో బ్రతికినప్పుడు ఇతరులను ప్రభావితం చేస్తాడు. ఒక వ్యక్తి సత్యముతో ప్రేమతో బ్రతికినప్పుడు ఇతరులను ప్రభావితం చేస్తాడు. అండ్ ఆ రెండు మనలో లేవు. మనం అబద్ధికులం, మనము స్వార్థపరులం. ఈ రెండు కూడా పరలోకం నుండి దేవుడు మనకిచ్చాడు. యేసే సత్యము అండ్ యేసే ప్రేమ అయ్యున్నాడు. అది కలిగిన తర్వాత ఇతరులను మనం ప్రభావితం చేయకుండా ఉండకూడదు. మనం అలాగే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదివినప్పుడు అది కూడా మనకు తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వచనమే. యెహోషువ అక్కడ ఒక గొప్ప స్టేట్మెంట్ చేశాడు, ఒక సాక్ష్యం ఇచ్చాడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిని ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అదరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొన్నను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. సో దేశమంతటిని ఎదుట పెట్టాడు. ఈయన ఇంటి వారు వారి ఎదుట నిలబడ్డారు. అవి రెండు గ్రూప్స్ అన్నమాట, ఒక మెజారిటీ, ఒక మైనారిటీ. ఆ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంభాషణ మీరు చూస్తే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, మీరెవరినైనా సేవించండి, నో ప్రాబ్లం. సో మేము మిమ్మల్ని ప్రభావితం చేస్తాం కానీ మీరు మమ్మల్ని ప్రభావితం చేయలేరు. మీరు ఇంకా ఆలోచనలో రెండు తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. మీరు ఈయనని సేవించాలా లేకపోతే దీన్ని సేవించాలా అనే తడబాటులోనే ఉన్నారు. మేము ఆల్రెడీ డిసైడెడ్, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, మీరు ఎవరిని ఎంచుకున్నా కూడా మాకేమి తేడా పడదు, మేమైతే దేవుడి వైపే ఉన్నాం. 18వ వచనంలో మీరు అక్కడే చూస్తే, యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు, యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవానే సేవిస్తాం, ఎందుకు? ఆయనే మా దేవుడు. ఆయన మన దేవుడైతే ఆయన్నే సేవించాలి, మరెవ్వరిని సేవించడానికి వీల్లేదు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 6:24లో చెప్పాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. మీరు దేవునికి ధనానికి, దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఆ సిరి లేక ధనం, మ్యామన్ అనేటువంటి పదాన్ని తీసేసి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో ఇంకేదైనా రాసుకోండి. మీరు దేవునికి మరి దీనికి, దేవునికి మరి వీనికి, దేవునికి మరి దానికి దాసులుగా ఉండలేరు. దేవుడికి దాసులుగా ఉంటే ఇంక దేనికి ఉండము, అండ్ మరొక దానికి దాసులుగా ఉంటే దేవునికి దాసులం అవ్వం. అగస్టిన్ భక్తుడు ఆల్మోస్ట్ 1500 years బ్యాక్ ఆయన యొక్క పుస్తకంలో రాశాడు, ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ లార్డ్ ఆఫ్ ఆల్ దెన్ హీ ఈజ్ నాట్ రియల్లీ లార్డ్ అట్ ఆల్. యేసుక్రీస్తు నా జీవితంలో అన్ని విషయాలకు ప్రభువు కాకపోతే అసలు ఆయన నాకు ప్రభువు కానే కాడు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన కుటుంబాన్ని మనము ప్రభావితం చెయ్యాలి అంటే మొదట మనము ఆయనను సేవించే ఆయన అధికారం కింద బతికే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులుగా మీరుంటారు, దేవుని ఆత్మ అభిషేకం మీకు ఉంటుంది, అండ్ ఆత్మ ఫలముతో మీరు నిండుతారు. గలతీ 5:22లో ఉన్న లక్షణాలు మీలో ఉంటాయి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏ భార్యాభర్తల మధ్యలోనైనా ఈ లక్షణాలు ఉంటే, ఏ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలోనైనా ఈ లక్షణాలు ఉంటే, తోబుట్టువులకు మధ్యలో ఈ లక్షణాలు ఉంటే వారి జీవితం ఎంత బాగుంటుంది. ఆ ఇంట్లో ప్రేమ ఉంటే ఆ ఇంట్లో స్వార్థం ఉండదు, ఆ ఇంట్లో సమాధానం ఉంటే గొడవ ఉండదు, ఆ ఇంట్లో ఆశా నిగ్రహం ఉంటే విచ్చలవిడితనం ఉండదు, ఆ ఇంట్లో దీర్ఘశాంతం ఉంటే తొందరపాటు ఉండదు. సో ఇలాంటి గొప్ప అంశములను ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో ఒకరిని ఒకరు ప్రభావితం చేస్తారు. జానథన్ ఎడ్వర్డ్స్ గొప్ప దైవ సేవకుడు, అంత మాత్రమే కాదు గొప్ప క్రైస్తవుడు. ఆయన కుటుంబానికి ఆయన విడిచినటువంటి ఇన్ఫ్లుయెన్స్ గురించి లెనార్డ్ రావెన్హిల్ అనే భక్తుడు రాశాడు. సో ఆయన రాసినప్పుడు 60 ఏళ్ల క్రితము ఆ సమయంలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, జానథన్ ఎడ్వర్డ్స్ సారా అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. సో వీరికి 4 తరాలు కన్నా ఎక్కువ 1394 మంది వీరిద్దరి ద్వారా మరి వచ్చారు. వారి పిల్లలు, ఆ పిల్లలు, ఆ ముని మనవళ్ళు, మనవరాళ్ళు, అట్లా ఆ తరాల్లో 1394 మంది డిసెండెంట్స్ వచ్చారు, వంశస్థులు వచ్చారు. దాంట్లో 100 మంది దేవుని సేవకులు అయ్యారు, మిషనరీలు అయ్యారు, 100 మంది లాయర్లు అయ్యారు, 80 మంది గవర్నమెంట్ అధికారులు అయ్యారు, 75 మంది ఆర్మీలో అండ్ నేవీలో ఆఫీసర్లుగా, 65 మంది కాలేజీలో ప్రొఫెషనల్స్గా, 60 మంది పేరుగాంచినటువంటి రచయితలుగా,
60 మంది డాక్టర్లు, 30 మంది జడ్జీలు, 13 మంది కాలేజీకి ప్రెసిడెంట్లు, 3 అమెరికన్ సెనేటర్లు, 1 అమెరికాకి వైస్ ప్రెసిడెంట్, 295 మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లు, దాంట్లో కొందరు స్టేట్కి గవర్నర్లుగా లేకపోతే ఫారిన్ కంట్రీస్లో అంబాసిడర్స్గా ఉన్నారు. సో ఈయన భక్తిగల కుటుంబంలో 1394 మందిలో ఒక్కడు తప్పిపోలేదు. ఆయన యొక్క సమకాలికుడు, కంటెంపరీ, ఒక నాస్తికుడు, అతని పేరు మ్యాక్స్ జ్యూక్స్. అతడు ఒక భక్తిహీనుడు. అతడు తన భార్య, 2 భక్తిహీనులు. వారి ద్వారా వచ్చినటువంటి వంశము 540 మంది. ఈ 540 మందిలో 310 మంది బిచ్చగాళ్లుగా చచ్చారు. 150 మంది నేరస్తులుగా జైలుకు పోయారు. 100 మంది తాగుబోతులై దివాలా తీశారు. 7 మంది హంతకులు, సగం మంది స్త్రీలు వ్యభిచారిణులు. ఇది ఒక హిస్టారికల్ వరల్డ్ రికార్డ్. ఒక ఆయన వంశం ఎట్లా ఉంది, ఇంకొక ఆయన వంశం ఎట్లా ఉంది. కారణం ఏంటి? జోనథన్ ఎడ్వర్డ్స్ అండ్ సారా యొక్క ఇన్ఫ్లుయెన్స్ డౌన్ ద జనరేషన్స్ డిసెండెంట్స్ మీదకి పోయింది. మ్యాక్స్ జ్యూక్స్ అండ్ హిస్ వైఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారిని చెడగొట్టింది. సో భార్యాభర్తలుగా మీ బాధ్యత ఎంత గొప్పదో దేవుడు మనకు చెప్తున్నాడు. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంత గొప్పదో దేవుడు మనకు చెప్తున్నాడు. సామెత 1వ అధ్యాయము 8-9 వచనాల్లో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. ఇక్కడ బాధ్యత అనేది ఇద్దరికీ ఇచ్చాడు. తండ్రి ఉపదేశం చేస్తాడు, తల్లి బోధ చేస్తుంది. పిల్లల పట్ల ఇద్దరికీ బాధ్యత ఉంది. ఇద్దరు కూడా దేవుడి పక్షాన పిల్లలను దేవుడి కొరకు గృహ నిర్వాహకులుగా పెంచాలి. సో తండ్రి దేవుడి వాక్యాన్ని ఉపదేశం చేస్తాడు, తల్లి దేవుడి యొక్క విషయాలను బోధ చేస్తుంది. ఇద్దరు కూడా ఆ పని చేయాలి. మరి ఈ రోజున ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో ఇద్దరు ఆ పని చేస్తున్నారు? ఇది ఎసెన్షియల్ డ్యూటీ, ఇది మొదటి బాధ్యత, ఇది ఇవాంజలికల్ డ్యూటీ. మన పిల్లల పట్ల మనం వారిని రక్షణలోనికి తీసుకురావడానికి దేవుడిచ్చినటువంటి బాధ్యత. అండ్ తల్లిదండ్రులు వారి పిల్లల మీద మంచి ఇన్ఫ్లుయెన్స్ని లేకపోతే చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ని రెండింటిని కూడా విడిచిపెట్టగలరు. నేను 2వ దినవృత్తాంతములు అంటే 2 క్రానికల్స్ 22 అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుతాను, 2 వచనాలు చదువుతాను, 2-3 వచనాలు. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. సో అతల్య తన కుమారుడికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించింది. ఇది ఒక చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఈమె ఒక చెడ్డ తల్లి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తల్లి మహాతల్లి, గొప్ప తల్లి అని అనుకోవడానికి వీల్లేదని దేవుడు బైబిల్లో నిరూపించాడు. మంచి తల్లుల శాతం ఎక్కువ, చెడ్డ తల్లుల శాతం కూడా ఉంది. సో ఈ యొక్క తల్లి చాలా దుర్మార్గురాలైనటువంటి తల్లి. కానీ ఇంకొక తల్లిని నేను మీకు చూపిస్తాను. న్యూ టెస్టమెంట్లో 2వ తిమోతి 1వ అధ్యాయంలో తల్లి అయినటువంటి యూనికే విశ్వాసంలో ఉంది. తిమోతి తల్లి యూనికే విశ్వాసంలో ఉంది. కారణం ఎందుకు? ఆమె తల్లి లోయి విశ్వాసురాలు. అండ్ ఇద్దరు అమ్మ ఇద్దరు తిమోతికి ఏం చేశారు? బాల్యము నుండే యేసుక్రీస్తునందు రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని విశ్వాసం ద్వారా ఎలా కలిగి ఉండాలో నేర్పిస్తూ వచ్చారు. కనుక తిమోతి అనేటువంటి పేరు బహుశా తల్లే పెట్టుండాలి. ఎందుకంటే దేవుణ్ణి గణపరచువాడు నా కుమారుడు అని. సో ఆమె తన బిడ్డలో ఏం ఆశించింది? హీ మస్ట్ ఆనర్ గాడ్, హీ మస్ట్ గ్లోరిఫై గాడ్, హీ మస్ట్ ఎగ్జాల్ట్ గాడ్. నా కుమారుడైనటువంటి తిమోతి దేవుణ్ణి గణపరిచి మహిమపరిచి హెచ్చించాలి. సో బ్యాడ్ ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్ రెండు కూడా మనకి ఇక్కడ దేవుడు తన వాక్యంలో చూపిస్తున్నాడు. సింపుల్గా ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించే స్టడీస్ మనకేం చెప్తున్నాయి? నేను చదివినటువంటి విషయాలు నా స్టడీలో నేను తెలుసుకున్నది ఏంటంటే, వారు అశాశ్వతమైన వాటికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ లో శాశ్వతమైన వాటికి 1% కూడా ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, వారి ఇల్లు తగలబడిపోతుంటే గుండెలు అవిసేలాగా అరుస్తారు, ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేస్తారు, అందరి సహాయం తీసుకొని మంటలు ఆర్పుతారు. వారి బిడ్డ ఒళ్ళు మండిపోతుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి అన్ని మానుకొని పరుగులు తీసి వాడి జ్వరం పోయేందుకు వాడికి వైద్యం చేయిస్తారు, మందు వేయిస్తారు. ఫ్యామిలీలో వారికి కావలసినటువంటి చదువు కోసం, ఉద్యోగం కోసం ఎంతైనా కష్టపడతారు, ఎస్సీ సర్టిఫికేట్ తెస్తారు, ఫోర్జరీలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, లంచాలు ఇస్తారు, సీటు సంపాదిస్తారు, ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు.
అంత మాత్రమే కాదు, 1000 అబద్ధాలు చెప్పి ఎంత కఠినమైన అప్పు చేసి దొంగతనం చేసి ఇచ్చి మరి పిల్లల పెళ్లిళ్ళు చేస్తారు. ఇక్కడేమో ఎంతో తపన, ఇక్కడేమో తలకిందులైపోతారు, విలవిల్లాడిపోతారు. కానీ అదే తల్లిదండ్రులు వారి పిల్లలు వారి ఎదుట ప్రతిరోజు నీచులుగా తయారై రోజు రోజుకి నరకపు అంచులకు ఇంకా దగ్గరై నరకానికి నిత్య నాశనానికి పోతున్న వీరికి చీమ కొట్టినట్టు ఉండదు. వారి పిల్లల్ని సాతాను దొంగిలించి వారిని దుర్మార్గులుగా వారి యొక్క గుణమంతటిని కూడా నీచపరిచి నాశనానికి తీసుకుపోతుంటే వీరికి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. అండ్ వారి పిల్లల్ని లోకము కబిలించి బలి చేస్తుంటే వారికి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. మరి ఇలాంటి తల్లిదండ్రులది వివేకమా అవివేకమా, వాడిది సన్మార్గమా దుర్మార్గమా, మీరే ఆలోచించండి. పుట్టినప్పటి నుండి మెచ్యూరిటీ 18 years వచ్చే వరకు ఒక బిడ్డ ఇంట్లో ఆర్ తల్లిదండ్రులతో 1,08,000 గంటలు ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి, 1,08,000 గంటలు, 1,08,000 hours లో 18 years వచ్చే వరకు ఉన్నటువంటి పిల్లలు 7,000 గంటలు స్కూల్లో గడుపుతారు, 1,000 గంటలు చర్చిలో గడుపుతారు, 1,00,000 గంటలు ఇంట్లో గడుపుతారు. సో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉండాలి? చర్చ్లో కాదు. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉండాలి? స్కూల్లో కాదు, ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సో పిల్లవాడు బాగయ్యాడు అంటే తల్లిదండ్రులను బేష్ అంటాం, పిల్లవాడు చెడిపోయాడు అంటే తల్లిదండ్రులను తూ అనాల్సి వస్తుంది. సో 100,000 hours God has given that soul to you to groom. సో తల్లిదండ్రులు పిల్లలకి చిన్న చిన్న విషయాల్లో వారికి హిస్టెరిక్స్ అయిపోతారు. హిస్టెరిక్స్ అంటే తెలుసు కదా, చిర్రెత్తి వచ్చేస్తుంది, వాళ్ళకి పిచ్చి పట్టినట్టు ఉంటుంది వాళ్ళు అనుకున్నది వారి పిల్లలకి జరగకపోతే. అండ్ వారు హెరిటిక్స్ అయిపోతారు, అతల్యలాగా పిల్లల్ని చెడగొడతారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ పిల్లల్ని నా కోసం పెంచండి. సో తల్లి తండ్రి భయము భక్తి కలిగి ఉంటే వారి పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే భయభక్తులు నేర్పిస్తారు. వారికి విద్య విషయంలో సరైనటువంటి అవగాహన కల్పించి, ఉద్యోగ విషయంలో సరైనటువంటి అవగాహన కల్పిస్తారు, వినోదం విషయంలో సరైనటువంటి అవగాహన కల్పిస్తారు, స్నేహాలు ఎవరితో చేయాలి ఎవరితో చేయకూడదు అవగాహన కల్పిస్తారు, ఎలాంటి ఫ్యాషన్స్ ని వారు వేసుకోవాలి వేసుకోకూడదు అవగాహన కల్పిస్తారు, అండ్ ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలో అవగాహన కల్పిస్తారు. అండ్ ఈ రోజున చాలా మంది క్రిస్టియన్ తల్లిదండ్రులు ఎంత మూర్ఖులు, ఎంత అవిధేయులు అంటే బిడ్డలకు రక్షణ లేకుండానే పెళ్లిళ్ళు చేయడానికి బయలుదేరుతారు. ఫస్ట్ మీ బిడ్డ రక్షించబడాలి, పెళ్లి కాకపోతే ఏం పర్వాలేదు. పెళ్ళైనోడు ఏం పెద్ద సుఖంగా లేడు, పెళ్లి కాకపోతే ఏం పర్వాలేదు. మీ బిడ్డని తీసుకెళ్లి నరకంలో తోసే కన్నా పెళ్లి కాకుండా ఉంటే నో ప్రాబ్లం. పౌలు చెప్పాడు, నేనుగా చెప్పేది 1 కొరింథీ 7 అందరూ నాలాగా ఉంటే ఫుల్ టైం దేవుడికి సేవ చేయొచ్చు. ఫస్ట్ ఆ వ్యక్తి రక్షణ పొందాలి, ఆ వ్యక్తి దేవుడి బిడ్డగా మారాలి. అప్పుడు ఇంకొకరి కుటుంబాన్ని నువ్వు కట్టడానికి నీ బిడ్డను వారికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. అది చాలా మందికి ఆలోచన లేదు. పెళ్లి చేస్తే బాగు అవుతాడు, నువ్వు బాగు చేయలేక వచ్చింది బాగు చేస్తుందా? ఒక రైతు, ఆయనకి ఒకే ఒక కుమారుడు, వారు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారు, విత్తనాలు విత్తి వాటన్నిటిని కూడా వారు సిద్ధం చేసుకోవాలి. అదే టైంలో పాస్టర్ గారు వచ్చి చెప్పాడు, రేపటి నుండి యవనస్తులకు ఒక కూడిక పెట్టాం, మీ కుమారుణ్ణి తప్పకుండా పంపించు అని. సో ఫాదర్ ఇక ఒకడే ఒక కొడుకు, ఇద్దరే పని చేసుకుంటారు. అయినా ఉదయం లేవగానే కొడుకేమో పొలంలోకి పోయి విత్తనాలు విత్తడానికి తండ్రితో సిద్ధమవుతుంటే కొడుకుతో చెప్పాడు, నువ్వు నాతో రావు, విత్తనాలు విత్తవు, నువ్వు ఆ యొక్క యూత్ రిట్రీట్కి వెళ్తావు. వాడు అన్నాడు, నేను అక్కడికి పోతే మరి సీజన్ అయిపోతుంది, మనకు పంట రాదు, మనకి నష్టం కదా అంటే, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు పో అని తండ్రే స్వయంగా వాడిని తీసుకుని వచ్చి యూత్ రిట్రీట్లో కూర్చోబెట్టి వచ్చేసాడు. 3 రోజులకి అక్కడే. ఆ తర్వాత వాడు వెనక్కి వచ్చాడు. ఈ లోపు తండ్రి ఏదో కష్టాలు పడ్డాడు, వేసుకోవాల్సినవన్నీ వేసుకున్నాడు, అయిపోయింది. 1 సంవత్సరం తర్వాత కుమారుడికి యాక్సిడెంట్ అయింది, వాడిని హాస్పిటల్లో పెట్టారు. తండ్రి వచ్చేసరికి వాడు సావు బతుకుల మధ్యలో ఉన్నాడు. వాడు వెంటనే ఒక్కసారి ఆ బలహీన స్థితిలో తండ్రిని గట్టిగా కౌగిలించుకుని అన్నాడు, నేను చచ్చిపోతున్నాను, నువ్వు నాకు ఎంత మేలు చేసావంటే నా మీద శ్రద్ధ పెట్టావు, పొలం మీద పెట్టలేదు, నాకు నిత్యమైన మేలు చేసావు అని చచ్చిపోయాడు. అట్లాంటి తండ్రులు ఈ రోజున చాలా తక్కువ. ఎందుకంటే అశాశ్వతమైనటువంటి విషయాల కొరకే పిల్లల్ని పెంచి వదిలేస్తున్నారు, శాశ్వతమైనటువంటి విషయాల కొరకు పిల్లల్ని పెంచట్లేదు. రెండవది, ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫెలోషిప్. ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫెలోషిప్. మీ సహవాసం, మీ సంఘాన్ని మీరు ప్రభావితం చెయ్యాలి. అది దేవుని ఉద్దేశం, అది వాక్యంలో రాయబడినటువంటి ఒక గంభీరమైనటువంటి సత్యం. 1 తెస్సలోనిక 1:7 చదువుతున్నాను. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులకందరికీ మాదిరి అయితిరి. తెస్సలోనిక సంఘస్థులను అపోస్తులైనటువంటి పౌలు
ఎలా అభినందిస్తున్నాడో చూడండి, ప్రశంసిస్తున్నాడో చూడండి. మీరు మీ సంఘములో మాత్రమే కాదు, మీ యొక్క తెసలోనికలో మాత్రమే కాదు, మాసిదోనియాలో, అకయ్యలో విశ్వాసులందరికీ, కొందరికి కూడా కాదు, అందరికీ మాదిరి అయ్యారు. అందరికీ మీరు ఒక గొప్ప ఎగ్జాంపుల్ని సెట్ చేశారు. అందరి మీద మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు క్రైస్తవుడు అయ్యావు అంటే ఇతరులను దేవుడి కొరకు ప్రభావితము చేయుట కొరకే. అండ్ ప్రధానంగా నీ సహవాసం, నీ సంఘం, నీ యొక్క స్థానిక సంఘంలో నీ యొక్క పాత్రను పోషించుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. 1 కొరింథీ 12:12-13 వచనాలు గమనించండి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. అది ఇప్పుడు నేను వివరించలేను, కానీ దాంట్లో మనకున్నటువంటి ఆ గ్రేట్ బ్లెస్సెడ్నెస్ అంటే ఎంత ధన్యతో మీరు ఆలోచించండి. ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందాం, ఒక్క శరీరంలోనికే మనమందరం తీసుకురాబడ్డాం, ఒక్క ఆత్మని మనం పానం చేస్తున్నాం. సో మనమందరము యేసుక్రీస్తు అనేటువంటి ఆయన యొక్క శరీరానికి అవయవములై ఉన్నాం. నాకు 2 చేతులున్నాయి, 2 కన్నులున్నాయి, 2 చెవులున్నాయి. అవి ఇండిపెండెంట్గా ఉండవు, అవి కంబైన్డ్గా పనిచేస్తాయి, అవి 2 కలిసి పనిచేస్తాయి. సో మనము విక్టరీ వర్షిప్ సెంటర్లో మనము క్రిస్టియన్ బిలీవర్స్, ఆ యొక్క చర్చ్ మెంబర్స్ అంటే వీఆర్ వన్ ఫర్ అనదర్. మనం ఒకరి కోసం ఒకరం అన్నమాట. అక్కడే 12:27 కూడా చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. సో వేరువేరుగా అవయవములుగా ఉన్నప్పటికీ మనం క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. సో ఆ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి అంటే ప్రతి అవయవము పని చేయాలి, ప్రతి అవయవము సహకరించాలి, ప్రతి అవయవము బాధ్యతను నిర్వర్తించాలి. సో నేను నా యొక్క సంఘంలో నా బాధ్యతను నిర్వర్తించినప్పుడు నా సంఘానికి క్షేమాన్ని కలిగిస్తాను, నా సహోదరి సహోదరులను క్రీస్తులో బలపరుస్తాను, దేవుణ్ణి మహిమపరుస్తాను. కానీ చాలా మంది ఆ బాధ్యతలోనికి రావడానికి ఇష్టపడరు. జస్ట్ మేము హాజరేయించుకోవడానికి చర్చికి వస్తాం, 4 సార్లు హల్లెలూయా అనడానికి చర్చికి వస్తాం, లేకపోతే దేవుడికి మా యొక్క బాధలు చెప్పుకోవడానికి చర్చికి వస్తాం, ఆయన దీవెనలను మేము పొందుకోవడానికి చర్చికి వస్తాం. అంటే మీరు చర్చికి రానవసరం లేదు, ఎందుకంటే మీరు చర్చే కాదు. చర్చ్ అనేది బిల్డింగ్ కాదు, చర్చ్ అనేది ఒక బాడీ. ఆ బాడీలో నువ్వు ఒక పార్ట్. ఆ పార్ట్గా నువ్వు ఉండకపోతే నువ్వు ఆల్రెడీ ఆ పార్ట్, అంటే నీకు దేవుడికి దేవుడి మనుషులతో సంబంధం లేనటువంటి వ్యక్తిగానే ఉన్నావు. సో చర్చికి రాని వారి కన్నా చర్చికి వచ్చి వేరుగా ఉండేవారు ఇంకా దారుణమైనటువంటి పాపంలో ఉన్నారు అనేది బైబిల్ బోధ. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్నవాడు తప్పు చేశాడు, తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు. పెద్దవాడికి నచ్చలేదు, కానీ తండ్రి వాడిని ఏమనకుండా క్షమించాడు, అంగీకరించాడు. పెద్దవాడికి తండ్రికి వ్యాజ్యం. లూకా సువార్త 15వ అధ్యాయం ఒకసారి తిప్పండి. పెద్దవాడు ఇంట్లో విందవుతుంటే, తండ్రి సంతోషిస్తుంటే ఇంట్లోనికి రావట్లేదు. 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అయినా వాడు రాడు. 32వ వచనం ఎండ్ అయిపోతుంది. వాడు బయటే ఉంటాడు, తండ్రి లోపలికి వచ్చేస్తాడు. సో ఎంతో మంది రేపు వారి పరిస్థితి ఏంటంటే, వారు చర్చికి వస్తున్నారు, మేం బ్రదర్స్ సిస్టర్స్ అంటున్నారు, కానీ ఎన్నడూ కూడా వారి యొక్క అదర్ బ్రదర్స్ని సిస్టర్స్ని వారు హృదయపూర్వకంగా ప్రేమించి అంగీకరించలేదు. చర్చిలో మన బాధ్యత ఏంటి అంటే, గలతీ 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారము వి మస్ట్ బికమ్ పిల్లర్స్ ఇన్ ద చర్చ్. క్రైస్తవ సంఘంలో మనము స్తంభములుగా మారాలి. ఇక్కడ రాశాడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు. సో ఈ ముగ్గురు, యాకోబు, కేఫా, యోహాను అనేటువంటి వారు క్రైస్తవ సంఘంలో స్తంభములుగా ఎంచబడ్డారు. మన పేరు కూడా అట్లా రాయబడాలి. ఇతడు కూడా, ఈమె కూడా వారి యొక్క సంఘములో స్తంభముగా ఎంచబడినటువంటి వ్యక్తి. 3వ యోహాను పత్రికలో 8వ వచనం ఒక్కసారి మీరు చూస్తే, అంటే 3 జాన్, 1 యోహాను, 2వ యోహాను, తర్వాత వచ్చేది 3వ యోహాను. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపచారము చేయ బద్దులమై ఉన్నాం. సత్యానికి సహాయకులం అంటే హెల్పర్స్ ఆఫ్ ట్రూత్, లేకపోతే సపోర్టర్స్ ఆఫ్ ట్రూత్. సత్యాన్ని ప్రకటించే సంఘము, సత్యాన్ని ప్రేమించే సంఘము, దాంట్లో సత్య సహాయకులముగా
ఉన్న ప్రతి ఒక్కరూ ఉండుట దేవుని ఉద్దేశం. విక్టరీ వర్షిప్ సెంటర్ యొక్క 7 కోర్ వాల్యూస్ లో ఒక కోర్ వాల్యూ ఏంటంటే చివరిది ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ఫెలోషిప్, సహవాసము ద్వారా రూపాంతరం. మనము నిజంగా ప్రేమించుట, నిజంగా క్షమించుట, నిజంగా దీర్ఘశాంతము వహించుట అనేది ఎప్పుడు తెలుసుకుంటాం? ఇతరులతో మనం సహవాసం చేసినప్పుడే, ఇతరులతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే. ఆ సంబంధం ఎలా ఉండాలో దాని గురించి కూడా దేవుడు చెప్పాడు. అది కూడా మనం నేర్చుకున్నాం గతంలో. ఇప్పుడు దాంట్లోనికి నేను వెళ్ళను. కానీ దేవుడి పక్షాన ఉన్న ప్రతి ఒక్కరితో మనం కూడా సహవాసంలో ఉండాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. కొందరు మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వారి పర్సనాలిటీ టైప్ వేరు, మీ పర్సనాలిటీ టైప్ వేరు అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ మీరిద్దరు అట్లా కలిసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎట్లా జరుగుతుందంటే, ఆయన ఇనుము నువ్వు ఇనుము, ఆయన మొద్దు నువ్వు మొద్దు, ఇద్దరు రాసుకుంటే ఏమవుతుంది? పదును వస్తుంది. అండ్ మనందరికీ తెలుసు, ఇనుము ఇనుము రాసుకుంటే స్పార్క్స్ వస్తాయి. ఏమొస్తాయి? నిప్పురవ్వలు వస్తాయి. సో ఫెలోషిప్ లో నిప్పురవ్వలు వస్తాయి. నిప్పురవ్వలను అవాయిడ్ చేస్తే ఎప్పుడు పదును పెట్టకుండా పాతి పెట్టబడతాం. అమెరికాలో ఒక సేవకుడు ఉండేవాడు, హావర్డ్ బట్ జూనియర్ అని. ఆయన తన చర్చిలో ఒకరోజు ప్రసంగంలో ఈ మాట చెప్పాడు. సర్మన్ లిసనింగ్ అనేది, అంటే సందేశమును వినుట అనేది అమెరికాలో ఉన్నటువంటి అతి పెద్ద పాపం. అందరికీ ఒక అలవాటు. అదేంటంటే ప్రతి ఆదివారం పోయి సర్మన్ని వినడం, సందేశాన్ని వినడం. వింటారు, విడిచిపెడతారు, దానికి అనుగుణంగా జీవించరు. సో అమెరికాలో సర్మన్ లిసనింగ్ మే యాక్చువల్లీ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిన్స్. అండ్ ఆయన వాషింగ్టన్ డీసీలో తన చర్చిలో ఈ మాట చెప్పినప్పుడు ఏం చెప్పాడు? గాడ్ వాంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ లిసనింగ్ ఇన్ టు లివింగ్. మనం విన్నదాన్ని మన జీవితంలోనికి, మన వ్యవహారంలోనికి తీసుకురావాలి. ఆ రూపాంతరాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. సో చర్చిలో ఇన్ఫ్లుయెన్సర్స్ తక్కువ, ఐడలర్స్ ఎక్కువ. ఐడలర్స్ అంటే ఖాళీగా ఉండేవారు ఎక్కువ, ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చూపేవారు తక్కువ. సో మీ లైఫ్నే మీరు ఇప్పటిదాకా ఆలోచించండి. 2021లో మీరు విక్టరీ వర్షిప్ సెంటర్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు? 2020లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు? అంతకు ముందు నుండి వస్తుంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు? 2వ రాజులు 23వ అధ్యాయంలో ఒక రాజు, ఆ దేశం అంతా కూడా చెడిపోయింది, దుర్మార్గంగా ధర్మశాస్త్రాన్ని వదిలేసింది, దేవుడికి దూరం అయిపోయింది. అలాంటప్పుడు ఒక రాజుని దేవుడు లేపాడు, ఒక రిఫార్మర్ని దేవుడు లేపాడు. ఆయన పేరు యోషియా, జొసాయా అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన ఆ తర్వాత మీరు ఇంట్లో నింపాదిగా ఆ 25 వచనాలు చదువుకోండి. 2వ రాజులు 23వ అధ్యాయం. నేను కొన్ని వచనాలు చదువుతాను. రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేం పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి, యూదా వారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి, గన్లనేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమునందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నింటినీ చదివించాను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. సో రాజు ఇనిషియేటివ్ తీసుకున్నాడు అండ్ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినిపించి దీనికి అనుగుణంగా నిబంధన చేద్దామంటే జనులందరూ, పెద్దలు, ప్రవక్తలు, యాజకులు, జనులు అందరూ నిబంధన చేశారు. సో ఆ ఒక్క రాజు ఆ దేశంలో రిఫార్మ్ తీసుకుని వచ్చాడు, గొప్ప మార్పును తీసుకుని వచ్చాడు. 25వ వచనం వరకు మీకు అదే కనబడుతుంది. 25వ వచనంలో, అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడును లేడు, అతని తరువాత అయినను అతని వంటి వాడు ఒకడును లేడు. అది దేవుడి యొక్క రికార్డు మనకి చెప్పేది. సో ఒక్క మనిషి చాలు ఒక సంఘాన్ని ప్రభావితం చేయడానికి, ఒక దేశాన్ని ప్రభావితం చేయడానికి, ఒక కుటుంబాన్ని ప్రభావితం చేయడానికి. అందరూ చేస్తే ఇంకెంత బాగుంటుంది. సో చర్చ్లో, అసెంబ్లీలో ఇది చాలా అవసరమైనటువంటిది అండ్ ఈ రోజుల్లో చాలా తక్కువగా జరిగేటువంటి విషయం. ఇక్కడే 27వ సామెతలోనికే మరలా మీరు వస్తే అక్కడ ఇద్దరు గురించి సామెత మనకు చూపిస్తోంది. 14వ వచనంలో, ఒక వేషధారి వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. సో వీడొక వేషధారి అన్నమాట, హిపోక్రిటికల్ ఫ్రెండ్, ఇది పనికిరాదు. 6వ వచనంలో, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును,
పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడు ఏం చేస్తాడు? ముద్దులు పెడతాడు. అప్పగించేవాడు ఏం చేస్తాడు? ముద్దులే పెడతాడు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసుప్రభుకి ముద్దే పెట్టాడు. దావీదు అంటాడు, నన్ను నీతిమంతుడు కొట్టుట నాకు మేలు అని. సో ఇద్దరు నిజంగా స్నేహితులైతే, సన్నిహితులైతే, ఒకే సహవాసం వారైతే తప్పకుండా దేవుడి వాక్యాన్ని తీసుకుంటారు. ఇతరులు మరి పదును పెట్టబడేటట్టు వారిని ఒకరిని ఒకరు రాపిడికి గురి చేసుకుంటారు. తాల్ముద్దులో, యూదుల యొక్క తాల్ముద్దులో ఒక మాట రాయబడి ఉంది. వారు తోరా అనేటువంటి మొదటి 5 గ్రంథాలను తీసుకొని ఇద్దరు కలిసి, ఇద్దరిద్దరు విద్యార్థులు దాన్ని చదువుతారు. ఇద్దరిద్దరు ఎందుకు చదువుతారంటే, ఒకడికి అర్థం కానిది ఇంకొకటికి అర్థమవుతే వాడు వీడికి అర్థమైంది వాడికి చెప్పుకోవడానికి. సో ఇద్దరు ఇనుములాగా ఒకరికి ఒకరు పదును పెట్టుకుంటున్నారు. బైబిల్ స్టడీ కంబైన్డ్గా చేయడం ద్వారా వారికి కార్పొరేట్ బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఒక చిన్న పాప సండే స్కూల్కి వస్తుంది. ఆదివారం ఉదయం లేచి చక్కగా తయారై పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు ఆపేసి ఆ పాపకి చెప్పాడు, నా యొక్క, ఇప్పుడు మీరు చూసే ఉంటారు, రబ్బర్తో వచ్చేటువంటి పూల్స్ ఉన్నాయి, వాటిలోకి మనం గాలి కొడితే అది లేస్తుంది, దాంట్లో నీళ్లు నింపుకొని దాంట్లో మనం ఏదైనా ఆట ఆడుకోవచ్చు. సో అట్లాంటిది వాడు బయట తెచ్చి పెట్టాడు. దాంట్లో గాలి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పాపని కూడా గాలి కొట్టమంటే ఆమె కూడా కాసేపు ఊదింది. ఈ క్రమంలో చేతులకు మట్టి అయింది, తన డ్రెస్కి మట్టి అయింది. ఊది ఈ నోటి చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడింది. ఊదేసింది, అయిపోయింది. వాడు నీళ్లు నింపుకుంటున్నాడు. అప్పుడు పాప అడిగింది, నువ్వు నీళ్ళు నింపుతున్నావు, ఏం చేస్తావు అంటే, నేను దీంట్లో ఆడుకుంటాను అన్నాడు. చర్చికి రావా, సండే స్కూల్కి రావా అంటే రాను అన్నాడు. వెంటనే ఆ పాప కాసేపు ఆగి ఆలోచించి టక్కున ఆ రబ్బర్ పూల్కున్నటువంటి ఆ యొక్క గాలిని లోపల బంధించి పెట్టే దాన్ని పీకేసింది. తుస్సును దిగిపోయింది. అంత పరుగుని వెళ్ళిపోయింది చర్చికి వచ్చినప్పుడు సండే స్కూల్ టీచర్ చూసి అడిగింది, ఏంటమ్మా ఇక్కడ అంటే స్టోరీ అంతా చెప్పింది. చెప్పేసి చివరిలో ఇంకో పని చేశాను టీచర్, వాడు సండే స్కూల్కి రాకుండా దాంట్లో ఆడకుండా నేను కారకురాల్ని కావద్దని పీకేసి వచ్చేసాను. ఇప్పుడు తప్పకుండా వాడు సండే స్కూల్కే రావాలి. ఆ పిల్లకున్న జ్ఞానం అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, మనము మేలు చేయుటి యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము. కొన్నిసార్లు మేలు చేస్తాము, అలసిపోతాం. ఎందుకు అలసిపోతాం? ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ దేవుడి వాక్యం ఏమంటోంది? డూ నాట్ బి డిసప్పాయింటెడ్. నిరాశ చెందొద్దు, అలసిపోవద్దు, ఆపివేయొద్దు. మంచిని ఎప్పుడు ఆపొద్దు, చెడును ఎప్పుడు చేయొద్దు. గుర్తుపెట్టుకోండి ఆ సీక్రెట్. మంచిని ఎప్పుడు ఆపొద్దు, చెడును ఎప్పుడు చేయొద్దు. సో మీరు అలా మంచిని చేసేవారిగానే ఉండండి. ఎదుటి వ్యక్తి మీ గురించి గొప్పగా అనుకోకపోయినా, రెస్పాండ్ అయినా అవ్వకపోయినా, గౌరవించకపోయినా, గుర్తించకపోయినా, నిన్ను ప్రశంసించకపోయినా నో ప్రాబ్లం. దేవుడి కొరకు మంచి చెయ్యి, అంతే. చెడు చెయ్యొద్దు. ఎలాంటి వారితో సహవాసం ఉండొద్దు, అది కూడా బైబిల్లో చాలా చోట్ల చెప్పాడు. గతంలో కూడా మనం చూసాం. 1 కొరింథీ 5వ అధ్యాయంలో, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. సో ఇక్కడ ఎక్స్కమ్యూనికేషన్ అనేది, ఎవరైతే దైవ విరుద్ధంగా, వాక్య విరుద్ధంగా సంఘ హాని కొరకు పనిచేస్తున్నారో అలాంటి వారిని తీసేయండి. సంఘాన్ని, మందను ప్రొటెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రోజున మరలా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మన డాక్టర్, నేను డాక్టర్ని కాదు, నాకు మెడికల్ నాలెడ్జ్ లేదు, మనకి 2 డాక్టర్లు ఉన్నారు, ప్రసన్న అండ్ సుశాంత్. సో ప్రసన్న చెప్పాడు, ఇలాంటి కండిషన్లో వేరే వారికి హాని కలగకూడదంటే వారిని మనము ఐసోలేషన్లో పెట్టాలి. సో పెట్టాం. ఎందుకు ఐసోలేషన్లో పెట్టాం? మన సొంత పిల్లల్ని, మన సొంత కుటుంబ సభ్యుల్ని, మన సొంత చర్చ్ మెంబర్స్ని ఎందుకు ఐసోలేషన్లో పెట్టాం? వారి ద్వారా ఇతరులకి బాధ కలగొద్దని. ఈ శారీరకంగా కలిగినా కూడా ఎంత, 1 వారం 2 వారాలు. కానీ ఆత్మీయంగా ఈ వైరస్ సోకితే అది నిత్యత్వానికే ఘోరమైనటువంటి హాని తలపెట్టగలదు కనుక దాన్ని వేరు చేస్తాం. సో అదొక క్రమం. రెండవది ఏంటి? సంఘమును ఎలా మీరు ప్రభావితం చేయొచ్చో అది కూడా ఇదే పత్రికలో రాశాడు. అలాంటి వారు ఎవరో కూడా ఇక్కడే చెప్తాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం 15 నుండి 17 వరకు, స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సో కొంతమంది పేర్లు చెప్తాడు. స్టెఫను ఇంటివారు
ఏం చేశారు? పరిశుద్ధులకు పరిచర్య, అంటే చర్చ్ అంతటికి ఆ ఒక్క ఫ్యామిలీ మినిస్ట్రీ చేయడానికి, సపర్య చేయడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చింది. చర్చ్ అంతటికి ఒక ఫ్యామిలీ, చర్చ్ అంతటికి ఒక మనిషి సహాయము చేయగలిగినప్పుడు చర్చ్ అంతటికి ఎందుకు చేయలేదు? ప్రతి ఒక్కరు చేస్తే ఇంకెంత బాగుంటుంది. సో దేవుడు అంటున్నాడు అందరూ చెయ్యాలి, అందరూ మరి ఒకరినొకరు పదును పెట్టుకోవాలి, అప్పుడు అందరూ పదునవుతారు. జాన్ బన్యన్ అనే భక్తుడు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం రాసినప్పుడు ఆయన దాంట్లో ఒక మాట రాశాడు, మన జీవితాలు ప్రతిరోజు ఇతరులలో విశ్వాసాన్ని పెంపొందించాలి. అంటే ఒక విశ్వాసి ఇతరుల విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రార్థన చేస్తే సరిపోదు, దానికి అనుకూలంగా పని కూడా చేయాలి. నేను వారి విశ్వాసాన్ని పెంచాలి, బలపరచాలి, వారిని ఇంకా ప్రభువుకి దగ్గరగా తీసుకురావాలి, దానికోసం నేనేం చెయ్యాలి అని నువ్వు అడిగితే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. సో బన్యన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. క్రైస్తవులు ఒక తోటలో ఉన్నటువంటి పుష్పముల వంటి వారు. ప్రతి ఉదయము పరలోకము నుండి, అంటే ఆకాశము నుండి వారి మీదకి వచ్చి మంచు కురుస్తుంది. ఆ పుష్పాల మీద మంచు బిందువులు ఉంటాయి. ఆ తర్వాత గాలి తోటలోనికి వచ్చినప్పుడు ఇవన్నీ ఊగుతాయి. ఊగినప్పుడు ఈ పైన ఉన్నటువంటి మంచు బిందువులన్నీ పక్కనున్నటువంటి వాటి మొదళ్ళకు వచ్చి పడతాయి. సో వీటి మీద పడిన మంచు బిందువులు అట్లాగే ఉండకుండా పక్క వాటి మొదళ్ళకు అవి వేస్తున్నాయి గనుక పక్కవి బాగా పెరుగుతాయి, పచ్చగా ఉంటాయి. సో క్రిస్టియన్ చర్చ్ అట్లా ఉండాలి, ఒకరు ఒకరు పెంచుకుంటూ ఉండాలి, తుంచుకుంటూ కాదు. నేమొద్దు, నేను ఎండిపోయా, అందరినీ ఎండగొడతా. ఈరోజు చాలా మంది పరిస్థితి అదే. దట్స్ ఎ సాడ్ స్టేట్మెంట్. సో మనకు దేవుడు ఇచ్చినటువంటి అభ్యాసం ఏంటి? రెగ్యులర్గా మనము చర్చ్లో మీటింగ్లకు రావడం, ప్రార్థనలో పాల్గొనడం, బైబిల్ స్టడీలో పాల్గొనడం, ఉపవాసాల్లో పాల్గొనడం, సహవాసాల్లో పాల్గొనడం. అంతవరకే కాదు, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చాడు, ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడు, ఒక్కొక్క ఎబిలిటీని ఇచ్చాడు, దాన్ని ఇతరుల క్షేమం కోసం వాడమంటున్నాడు. సో విశ్వాస గృహానికి మేలు చేసే విషయంలో విసుగుపోవద్దు అని కూడా చెప్పాడు. గలతీ 6:10 రాసుకునేవారు రాసుకోండి. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది, అంటే అవకాశం ఉన్న ప్రతిసారి అని అర్థం. ఎవ్రీ వీక్ మీకు అవకాశం ఉంటే ఎవ్రీ వీక్, ఎవ్రీ టైం ఉంటే ఎవ్రీ టైం అని అర్థం. అందరి ఎడల, బయటవారు లోపలి వారు, అవిశ్వాసులు విశ్వాసులు, అందరి ఎడల మనం ఈ పని చేయాలి. కాకపోతే దేవుడు ఏమంటున్నాడు? విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. అంటే మన దేవుని యొక్క సంఘానికి చేరిన వారు, దాంట్లో ఉన్నవారికి మేలు చేద్దాం. అది ఫస్ట్ ప్రయారిటీ. సో మనం కొన్నిసార్లు మేలు చేసినా కూడా దానికి మనం ఆశించిన ఫలితాలు మనకు కనబడకపోవచ్చు. మనకు అప్పుడు ఒక ప్రశ్న ఎదురవ్వచ్చు. సింపుల్గా నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. యేసు మనల్ని ప్రేమించాడు, ఎంత గొప్పగా ప్రేమించాడో మనందరికీ తెలుసు. కానీ ఆయన ప్రేమకు మన స్పందన అంత గొప్పగా ఉందా అంటే మనందరం ఒప్పుకుంటాం. నాతో నేనే ఫస్ట్ ఒప్పుకుంటా లేదు అని. మరి యేసులో లోపం ఉందా? లేదు. లోపం ఎక్కడుంది? మనలో ఉంది. ఎందుకు ఆయన ప్రేమకు తిరిగి, మొదట ఆయనే ప్రేమించాడు, తిరిగి మనం ప్రేమించాలి. మరి ఎందుకు మనం తిరిగి ప్రేమించలేకపోతున్నాం? ఎన్నో కారణాలు ఉన్నాయి. మనలో స్వార్థం ఉండడం, పాపం పట్ల ప్రీతి ఉండడం, లోకత్వం ఉండడం, అనేక కారణాలు ఉన్నాయి. సో దేవుడు అంటున్నాడు, నీవు వీలైనంత వరకు ఇతరులను ప్రభావితం చేయాలంటే నీలో 3 ఉండాలి. ఒకటి, ప్రేమించే తత్వం ఉండాలి. రెండవది, గౌరవప్రదమైనటువంటి జీవిత విధానం ఉండాలి. మూడవది, ఇతరులు నిన్ను చూసినప్పుడు అభిమానించి మేము కూడా అట్లా ఉంటే బాగుండును కదా అనుకోవాలి. సో లవ్, రెండవది రెస్పెక్ట్, మూడవది అడ్మిరేషన్. నేను కూడా ఆయనలాగా ఆమెలాగా ఉంటే బాగుండు కదా. ఈ 3 ఉంటే చాలా మందిని మనము ప్రభావితం చేయొచ్చు. అండ్ అది మీరు వాక్యంలో నేర్చుకోవచ్చు. 3వ దాంట్లోనికి వెళ్ళిపోదాం. ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫెలో మెన్. ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫెలో మెన్ అంటే నీ తోటి మనుషులను ప్రభావితం చేయి. ఈ తోటి మనుషులు ఎవరు? మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మన యొక్క క్లాస్మేట్స్, మన కొలీగ్స్, వీరందరూ మన యొక్క ఫెలో మెన్ అన్నమాట. మన దేశపు పౌరులు, వీరెవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వారిని మనము దేవుడి కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఇదే 27వ అధ్యాయం 17వ వచనంలో, ఇనుము చేత పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. తెలుగు బైబిల్లో తన స్నేహితునికి, చెలికానికి అంటే స్నేహితుడు, వివేకము అంటే తెలివిని పుట్టిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్లో ఒక వర్షన్లో వాడి ముఖము మెరిసేటట్టు చేస్తాడు. అంటే మన సమాజంలో ఎంతో మంది దుఃఖముతో ఉన్నారు, ఎంతో మంది భయంకరమైనటువంటి అపవిత్రతలో ఉన్నారు. వారి జీవితం మెరవాలంటే మీరు పోయి వారికి పదును పెట్టాలి.
మీకు ఒక పదునైనటువంటి ఖడ్గాన్ని ఇచ్చాడు, వారేమో మొద్దుబారిపోయినటువంటి ఇనుము. మీరు దీన్ని తీసుకెళ్లి వారికి రాస్తే వారు కూడా చక్కగా సానబెట్టబడతారు, వారికి కూడా పదునొస్తుంది. సో మీకు ఈ యొక్క క్లాస్మేట్స్, కొలీగ్స్, నైబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, వారికి వీలైనప్పుడు వారితో మీరు మంచిగా మాట్లాడండి, సహవాసంలో ఉండండి. వారు దేవుడి వైపు వచ్చేటట్టు మీరు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. వారితో మీరు అన్ని వార్తలు మాట్లాడండి, బట్ సువార్తను కూడా దాంట్లో పెట్టండి. సువార్త చెప్పకుండా మీరు ఏ వార్త మాట్లాడి లేచి వచ్చేసినా అది వారికి అన్యాయం చేసినట్టే. మాట్లాడండి, ప్రతి దాని గురించి మాట్లాడండి. స్పోర్ట్స్ గురించి మాట్లాడండి, పాలిటిక్స్ గురించి మాట్లాడండి, ఈవెన్ సినిమా గురించి మాట్లాడాలన్నా మాట్లాడండి. డైరెక్టర్ ఇట్లా, ఆ యాక్టర్ అట్లా, వీడేమో రీల్ మీద రియల్ హీరో, రియల్ లైఫ్లో ఏమో వీడు జస్ట్ జీరో అని చెప్పండి. అప్పుడు తీసుకొని రండి. వీళ్ళందరూ వచ్చిపోయే హీరోలు ఒకరోజు ఉంటారు, ఒకరోజు ఉండరు. రియల్ హీరో ఆ జీసస్ క్రైస్ట్, ఆయన మన లైఫ్లో ఉంటే మనం వెలుగుతాం, లేకపోతే మనం పోయి చీకట్లో కూర్చుంటే ఆడే తెర మీద వెలుగుతుంటాడని చెప్పండి. ఎంతకాలం అని చీకట్లో బతుకుతారు? చెప్పచ్చు చాలా రకాలుగా. సమయస్ఫూర్తిని దేవుడు ఇస్తాడు. సో షార్పెన్ ఎందుకు చేయమంటున్నాడు? ఎందుకంటే వారి లైఫ్ని బ్రైటన్ చేయడానికి, వారి జీవితాల్లో లేనటువంటి వెలుగును మీరు ఇవ్వండి అంటున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సో వెలుగు లేనటువంటి వారి జీవితాల్లో వెలుగును నింపడానికే. గ్రీకులో ఒక సామెత ఉంది, వన్ మ్యాన్ నో మ్యాన్. అంటే ఒంటరిగా ఉంటే, ఒకడివిగా బతుకుతే, ఎవరితో సంబంధం లేకుండా, నాకు ఇరుగు పొరుగొద్దు, స్నేహితులు వద్దు, బంధువులు వద్దు, ఎవరు వద్దు, నేను ఒక్కడనే బతుకుతాను అనుకుంటే వన్ మ్యాన్ ఈజ్ నో మ్యాన్. ఒకడు అసలు మనిషే కాడు. అది గ్రీక్ ప్రావర్బ్. సో ముందుగానే భక్తుడు చెప్పినట్టు, మ్యాన్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ సాలిట్యూడ్, మ్యాన్ ఈజ్ మేడ్ ఫర్ సొసైటీ. సో ఈ అభిప్రాయ భేదాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేద్దాము? మామూలుగా ఏం చేస్తారంటే ఒకరినొకరు కస్ చేసుకుంటారు, అంటే ఒకరినొకరు తిట్టిపోసుకుంటారు. కస్ చేయొద్దు. నీకు ఇతరులకి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు డు నాట్ కస్ వన్ అనదర్, బట్ సిట్ అండ్ డిస్కస్ విత్ వన్ అనదర్. ఒకరితో ఒకరు సంభాషణ చేయండి, రీజన్ అవుట్ చేయండి. వారిది కరెక్ట్ అయితే ఒప్పుకోండి, మీది కరెక్ట్ అయితే వారు ఒప్పుకునేటట్టు వారికి అవకాశం ఇవ్వండి. సో స్నేహితులు ఇతరులను మరి ప్రభావితం చేస్తారు. మోషే యెహోషువను ప్రభావితం చేశాడు, ఏలియా ఎలీషాను ప్రభావితం చేశాడు, దావీదు యోనాతాన్ని ప్రభావితం చేశాడు. దావీదు చూడండి, తన శత్రువు యొక్క కుమారుణ్ణి ప్రభావితం చేసేశాడు. కనుక యోనాతాన్ ఏం చేశాడు? ఆ మంచి ఇన్ఫ్లుయెన్స్ని దావీదుకు మేలుకరంగా వాడాడు. తండ్రి ఎప్పుడెప్పుడు దావీదు మీద కుట్ర పన్ని చంపుదాం అనుకుంటున్నాడో వార్తలన్నీ సేకరించి దావీదుకు చెప్పేవాడు. దావీదుకి ప్రాణభిక్ష పెట్టాడు. సో మనం కూడా లోకంలో ఉన్నటువంటి నరకానికి పోయే వారికి ప్రాణభిక్ష పెట్టాలంటే వారికి లోకానికి వెలుగు అండ్ నిజమైన విమోచకుడైన యేసును పరిచయం చేయాలి. ఎఫ్బి మాయర్ అనే భక్తుడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు లండన్లో ఒక వీధికి వచ్చి వెళ్ళేవాడు. ఆ వీధి పేరు గాడ్లీ మ్యాన్ స్ట్రీట్. గాడ్లీ మ్యాన్ స్ట్రీట్. సో దాంట్లో రెండు పదాలు ఉన్నాయి. గాడ్లీ అంటే భక్తి గల, మ్యాన్ అంటే పురుషుడు. సో ఆయనకి ఎప్పుడు ఆలోచన అనమాట, గాడ్లీ మ్యాన్ స్ట్రీట్ ఏంటి అంటే భక్తి గలవాని వీధి ఏంటి, భక్తి గలవాని వీధి ఏంటి? ఆలోచించాడు. ఒక రోజున దాని గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయనకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఎవరో ఒకప్పుడు భక్తి గలవాడు బ్రతికాడు. ఎంత భక్తి గలవాడిగా ఉన్నాడంటే ఆయన చనిపోయిన తర్వాత వీధి వారందరూ భక్తి గలవాని వీధి అని పేరు పెట్టేసుకున్నారు. సో భక్తి గలవాడు, మీ ఇంట్లో మీరు పోయినప్పుడు ఎవరన్నా అంటారా, మా ఇంట్లో నుండి ఒక భక్తి గలవాడు పోయింది, మా ఇంట్లో ఒక భక్తిగల స్త్రీ పోయింది అంటారా? లేకపోతే పైకి దేవా ఎందుకు తీసుకున్నావు అని లోపల భక్తిహీనుడు చచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకి ఇది రెండు అలవాటే కదా. ఏ నోటితో దేవుణ్ణి స్తుతిస్తామో అదే నోటితో మనుషుల్ని శపించుట యాకోబు 3 ప్రకారం మనకు అలవాటే కదా. సో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దానికి దేని వలన సారం కలుగుతుంది? దేని వలన కలగదు. అది కేవలం మనుషుల కాళ్ళ కింద తొక్కబడుటకే వాడబడుతుంది. జస్ట్ ఇమాజిన్, మనిషిని కింద పడినటువంటి వాడిని పైకి లేపడానికి ఉపయోగపడేటువంటి ఒక పరికరాన్ని పనికి రాకుండా ఉంటే మనుషుల కాళ్ళ కింద తొక్కడానికి దేవుడు ఇచ్చేస్తాడు. వెలుగై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. డిఎల్ మూడీ అందుకనే తరచూ అనేవాడు, మోర్ డిపెండ్స్ ఆన్ మై వాక్ దాన్ ఆన్ మై టాక్. సో ప్రియులారా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం మాటల్లో లేదు, క్రైస్తవ్యం చేష్టల్లో ఉంది. ఎప్పుడు మనము చేష్టల తర్వాత మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మూడీ అనేవాడు, లైట్స్ డు నాట్ స్పీక్, దే షైన్. ఈ దీపాలు మాట్లాడవు, మెరుస్తాయి. మనమేంటి మాట్లాడతాం మెరుపు లేకుండా. సో మీరు
ఏ రకంగా మీ జీవితాన్ని ఇతరులను ప్రభావితం చేయడానికి వాడుకుంటున్నారో ఆలోచించండి. ఎంతో మందిని దేవుడు ప్రతిదినం మన జీవితంలో మనకు క్రిస్ క్రాస్ అవ్వడానికి అవకాశం ఇస్తున్నాడు. వారితో మనం ఏం చేస్తున్నామో ఆలోచించండి. ఒక ముసలాయన ఒక వీధిలో ఉండేవాడు. ఆయనకి ఆర్థరైటిస్ అంటే తెలుసు కదా, చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది, కదలడం కష్టం. కానీ ఆదివారం 2 సార్లు ఉదయము సాయంత్రము ఆరాధనకి వెళ్ళేవాడు, మరలా బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళేవాడు. ముసలాయన ఆర్థరైటిస్ వెళ్ళడం అవసరమే లేదు, ఇంట్లో పడుకుంటే పాస్టర్ వచ్చి కమ్యూనియన్ ఇచ్చిపోతాడు. కానీ ఆయనకి అందరితో ఆరాధించుట ఇష్టం. ఆయన ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ప్రతి వీక్ చూసేది, ముసలాయన ఇంత బాధలో కూడా చర్చికి వెళ్తాడు, ఆ చర్చిలో ఏముంటుందో. సో ఒకరోజు బాగా మంచు పడింది, అందరూ బయటికి వెళ్ళడం ఆపేశారు. అప్పుడు అనుకుంది, ఈ రోజైతే ముసలాయన చర్చికి పోడు. కానీ ఆమె ఆశ్చర్యపోయింది, ముసలాయన కుంటుకుంటూ పోతున్నాడు చర్చికి. ఇక అప్పుడు ఆమె ఉండలేకపోయింది, ఆయన వెనకే ఈమె కూడా పోయింది. ఇంతకీ ఆ చర్చిలో ఏముంది అంత అయస్కాంతం లాగా ఆకర్షిస్తుందని ఫస్ట్ టైం ఆమె ఆ చర్చిలో కాలు పెట్టింది. వాక్యం ద్వారా దేవుడు ఆమె హృదయాన్ని పట్టుకున్నాడు. తర్వాత రెగ్యులర్గా వెళ్ళేది, ఆమె రక్షించబడింది. ఆమె ఒక మంచి క్రైస్తవ యువతి అయింది. ఆమె ఒక క్రైస్తవుడిని పెళ్లి చేసుకుంది. వారిద్దరికి దేవుడు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు ఒక అంతర్జాతీయ సువార్థికుడు అయ్యాడు. ఆయన యొక్క పరిచర్య ద్వారా 1000 మంది యేసుప్రభు నందు విశ్వాసం ఉంచారు. ముసలాయనకి ఇది ఏది తెలియదు, చచ్చిపోయి వెళ్ళిపోయాడు. కానీ పరలోకంలో ఆ పుస్తకంలో రాసినటువంటి సేవకుడు ఏమని రాస్తాడంటే, ముసలాయనకి చాలా పెద్ద ఆశ్చర్యాలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎంత సిన్సియర్గా నీ యొక్క లైఫ్ని జీవించావంటే నీకు తెలియకుండానే నీ జీవితం నుండి వచ్చినటువంటి ప్రకాశం ఎంతో మందిని ప్రభావితం చేసింది, ఎంతమందిని పరలోకానికి తీసుకొచ్చావు. 4వది చివరిది, ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫోర్స్ అంటే మీ శత్రువులను ప్రభావితము చెయ్యండి. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. మనము మన పరలోకమందున్నటువంటి తండ్రిని పోలి ఉండాలి. 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడుంటాం అట్లా? 43 నుండి మీరు చదువుకోండి, నేను జస్ట్ ఒక మాట చదువుతాను, ముందుకెళ్ళిపోతాను. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సో మీ శత్రువులను ప్రేమించమన్నాడు. ప్రేమించుడి అని తెలుగులో ఉంది, గ్రీకులో అగపావ్ అంటే దేవుడు ఒక శత్రువుని ఎట్లా ప్రేమిస్తాడో అట్లా నీవు నీ శత్రువును ప్రేమించు. దేవుడు శత్రువుని ఎక్కడ ప్రేమించాడు? రోమా 5:8 మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా ఆయన తన ప్రేమను సిలువలో వెల్లడిపరిచాడు. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా ఆయన తన ప్రేమను సిలువలో వెల్లడిపరిచాడు. సో మనము దేవుడికి శత్రువులముగా ఉన్నప్పుడు దేవుడు ఎలా మనల్ని మన క్షేమం కోసం ప్రేమించాడో, మనకు ఎవరు విరోధులుగా ఉన్నారో, ఎనిమీస్గా ఉన్నారో వారిని మనము అదే ప్రకారం ప్రేమించాలని బైబిల్ చెప్తోంది. సో వారిని మార్చాలంటే ప్రేమ మరణము కన్నా శక్తి కలిగినది కనుక అదొకటే సాధనాన్ని మనం వాడాలి. రోమీలకు రాసినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు దేవుడు. 20-21 వచనాలు 12వ అధ్యాయంలో, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమెమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. సో శత్రువును ప్రేమించుట అంటే ఆకలిగా ఉన్న శత్రువుకి భోజనం, దప్పిగా ఉన్న శత్రువుకి నీళ్లను ఇవ్వడం. 1 పేతురు 2:12 పేతురు ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి సత్యం, అన్య జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, వారు అన్యజనులు, వారు మిమ్మల్ని యాక్చువల్గా దుర్మార్గులను దూషిస్తున్నారు. కానీ ఆ అన్యజనులకే, మీ శత్రువులకే, ఆ దుర్మార్గులకే మీరేం చేయాలి? సత్క్రియలను చేయాలి. వాటిని వారు చూసేటట్టు చేయాలి. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సో ఇంత టీచింగ్ దేవుడు మనకు ఇచ్చాడు. సో ఆయన ఏమంటున్నాడంటే, బీ లైక్ క్రైస్ట్ టు యువర్ ఎనిమీస్, మీ శత్రువులకు మీరు క్రీస్తులాగా ఉండండి. అండ్ క్రీస్తు ఏం చేశాడో మీకు అందరికీ తెలుసు. ప్రతి వారం మీరు ఆ క్రీస్తు ఏం చేశాడో ఆయన పరిశుద్ధ బల దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఒప్పుకుంటూనే ఉంటారు. ఫిలిప్పీలకు రాసినప్పుడు చక్కని మాట ఉంటుంది, శక్తివంతమైనటువంటి మాట. 2వ అధ్యాయం 15వ వచనం, తెలుగులో అయితే 14-15 కలిసి ఉంటాయి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు, మూర్ఖుల మధ్యలో వక్రజనం మధ్యలో మీరట్లా సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. సో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇచ్చాడో చూడండి. మనం అలా చేసుకుంటూ పోతే, మరి ఇంతకీ నా శత్రువులు ఎక్కడున్నారు? కొంతమందికి మీ ఇంట్లోనే ఉన్నారు.
కొంతమందికి మీ వీధిలో ఉన్నారు, కొంతమందికి మీ బంధువర్గంలో ఉన్నారు, కొంతమందికి మీ ఆఫీస్ స్థలంలో ఉన్నారు, మీ కాలేజీలో ఉన్నారు, కొంతమందికి మీ చర్చిలో మీ పక్కనే ఉన్నారు. చూడండి, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో 1905లో ఒక యవనస్తుడు గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఆయన పేరు హావర్డ్ వాల్టర్. ఆయన చాలా చురుకైనటువంటి యవనస్తుడు. యేసుప్రభుని నమ్ముకొని జీవితాన్ని సమర్పించుకున్నాడు. సెమినరీ నుండి ఆయన్ని విదేశీ సేవకు పంపించారు. భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో అప్పుడు ఇంకా ఇండిపెండెంట్ ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు కాదు. ఇండియా అంతా కలిసే ఉంది. పంజాబ్, లాహోర్ ఆ ప్రాంతానికి ఆయన వచ్చాడు. అక్కడ విద్యార్థుల మధ్యలో, అక్కడ ఒక పెద్ద విద్యా సంస్థ ఉండేది, వారి మధ్యలో మిషనరీ పరిచర్య చేసేవాడు. సో చాలా మందిని ప్రభావితం చేశాడు. అదే టైంలో 1919 మీకు గుర్తుండొచ్చు, స్పానిష్ ఫ్లూ అనేది వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. దాదాపు 50 కోట్ల మంది చచ్చిపోయారు. భారతదేశంలో కూడా 5 కోట్లు అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, చచ్చిపోయారు. అది ఆయనకి సోకింది, ఆయన కూడా చచ్చిపోయాడు. చాలా చిన్న వయసులో చచ్చిపోయాడు. చచ్చిపోయే ముందు ఆ క్రిస్మస్ టైంలో తన తల్లికి ఒక పోయం గ్రీటింగ్ కార్డు మీద రాసి పంపించేశాడు. అది తల్లి చేతికి అందింది, ఈయన చచ్చిపోయాడు. ఆ తల్లి దాన్ని ఒక మ్యూజిషియన్ జోసెఫ్ యెట్స్ పీక్ అనే మ్యూజిషియన్కి ఇస్తే ఆయన దాన్ని ఒక ఆంగ్ల భక్తి గీతముగా మార్చి దానికి సంగీతాన్ని సమకూర్చాడు. దాంట్లో కొన్ని మాటలు మీతో చెప్పనివ్వండి. ఈ హావర్డ్ వాల్టర్ యొక్క కావ్యంలో ఆయన జీవితం గురించి ఆయన ఇట్లా రాశాడు: నన్ను నమ్మేవారున్నారు కనుక నేను నమ్మకమైన వాణ్ణిగా ఉండాలి. నన్ను గురించి లక్ష్యముంచేవారున్నారు కనుక నేను పవిత్రంగా ఉండాలి. బాధల్లో ఉన్నవారికి నా బాధలో నేను బలాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి. యానాలాగా సాహసం చేయడానికి ధైర్యం చేయలేని వారికి నేను ధైర్యం చూపేవాడిగా ఉంటే వారు కూడా సాహసం చేయగలుగుతారు. శత్రువుకైనా స్నేహితులకైనా ఎవరికైనా నేను ఒక స్నేహితుడిగా ఉంటే వారి మధ్యలో శత్రుత్వాలు పోతాయి. ఇవ్వబడినటువంటి వరాన్ని మరిచి ఇచ్చినటువంటి ఆ తత్వాన్ని గుర్తుపెట్టుకుంటే, బలహీనతను మరిచి తగ్గింపును నేర్చుకుంటే, అప్పుడు నా జీవితంలో నేను దేవుడి కొరకు చేయాల్సింది ప్రేమించుట, ఇతరులకు దారి చూపించుట, వారిని పైకెత్తుట, వారు దేవుడి సన్నిధిలో చిరునవ్వు చిందించుటకు అవకాశం ఇచ్చుట నేను చేశానని అనుకుంటాను అని ఆయన రాసిపోయాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం ఎట్లా ఉంది? మీరు ఇతరులను ప్రభావితం చేస్తున్నారా? మీ ఫ్యామిలీని, మీ ఫెలోషిప్ని, మీ ఫెలో మెన్ని, మీ ఫోర్స్ని ఎంతమందిని ప్రభావితం చేస్తున్నారు? వారికి ఒక వాక్యం చెప్పండి, షేర్ ఎ వర్డ్ అండ్ షో దెమ్ ద వే, మార్గం చూపండి, అండ్ స్ట్రెంగ్థెన్ ద వీక్. ఈ 2022లో ఇంకా చాలా గొప్ప అవకాశాలు దేవుడు మనకిస్తాడు, మీరు సిద్ధంగా ఉంటే. తలంచండి. ప్రార్థనలో దేవుడికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీ పరిస్థితి ఏదైనా పర్వాలేదు, మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా పర్వాలేదు, మీ ఎడ్యుకేషన్ ఏదైనా పర్వాలేదు, మీ ఎంప్లాయ్మెంట్ ఏదైనా పర్వాలేదు, మీ సోషల్ స్టేటస్ ఏదైనా పర్వాలేదు, మీరు స్త్రీయా, పురుషుడా, యవనస్తుడా, వృద్ధుడా, చిన్న బిడ్డ, నో ప్రాబ్లం. ఒకటే చెప్పండి, దేవా నేను ఇంతవరకు చెయ్యండి ఇక నుండి చెయ్యాలనుకుంటున్నది, ఐ వాంట్ టు బీ అన్ ఇన్ఫ్లుయెన్స్. నేను ఒక ప్రభావము గల వ్యక్తిగా, ఇతరులను నీ కొరకు, నిత్యత్వం కొరకు ప్రభావితం చేయు వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. పదునైన ఇనుములాగా పదును లేని మొద్దు ఇనుమును పదును పెట్టాలనుకుంటున్నాను. నన్ను కనికరించు, క్షమించు, నాలో నీ కార్యము చేయి. నేను క్రీస్తు గుణమును కలిగి ఆ గుణమును ఇతరులకు అందించు శక్తిని గల వ్యక్తిగా, వారిని మార్చు శక్తిని గల వ్యక్తిగా ఉండుటకు కృపదయ చేయమని మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయం మాకు ఇచ్చినటువంటి యొక్క సమయం కొరకు మీకు స్తోత్రం, మీ వాక్యం కొరకు మీకు స్తోత్రం. మేమందరము కూడా లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా, నీ కొరకు నిన్ను మహిమపరచినట్లు, వారు నీ మేళ్లతో నిండునట్లు ప్రభావము కలిగినటువంటి వ్యక్తులముగా మా ఈ జీవితాన్ని, మిగిలిన జీవితాన్ని జీవించటకు మాకు సహాయం చేయండి. మా గతకాలపు పాపములను, గతకాలపు వైఫల్యాలను క్షమించండి. అండ్ ఇక నుండి మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ పరిశుద్ధ వాక్యం ద్వారా, మీ పరిశుద్ధ సంఘము ద్వారా మమ్మల్ని ఉత్తేజపరచండి, పురికొల్పండి, మమ్మల్ని ప్రభావము గల పరిశుద్ధులుగా చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.